Hello friends, good evening. Welcome to RS Academy Karnool. My name is Ali and I am going to deal with English subject. English subject కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఇంగ్లీష్ సబ్జెక్ట్ని కంప్లీట్గా నేర్చుకుందాం. కాకపోతే బేసిక్స్ నుంచి నేర్చుకుందాం. వాట్ ఈస్ ద బేసికల్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ యొక్క బేసికల్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ అండ్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్, ఇది ఇంగ్లీష్ యొక్క బేసికల్ సెంటెన్స్ స్ట్రక్చర్. సబ్జెక్ట్ కానీ తెలుగు, మన మదర్ లాంగ్వేజ్ తెలుగు తీసుకుంటే కర్త, కర్మ, క్రియ. క్రియ అంటే వర్బ్. తెలుగులో వర్బ్ చివరిలో వస్తుంది, కానీ ఇంగ్లీష్లో వర్బ్ మిడిల్లో రాస్తాం. ఇక్కడే మనం మిస్టేక్ చేస్తూ ఉంటాం. సో ఈ మిస్టేక్స్ చేయకుండా ఇంగ్లీష్ని, సెంటెన్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ బేసిక్స్ నుంచి ఇంగ్లీష్ కరెక్ట్గా నేర్చుకోవాలి. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ఇది నేర్చుకోవాలి. ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ నేర్చుకుంటేనే మనము టెన్సెస్ని డీల్ చేయగలుగుతాం, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, స్పీచ్, ఇవన్నీ డీల్ చేయగలుగుతాం. సరే, సబ్జెక్ట్ రాయాలి ఫస్ట్, తర్వాత వర్బ్ రాయాలి, తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి? ఎందుకంటే సబ్జెక్ట్ గురించి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాని తర్వాత వచ్చే వర్బ్ని డిసైడ్ చేసేది సబ్జెక్టే. సబ్జెక్ట్ని బట్టే వర్బ్ని సెలెక్ట్ చేసుకుంటాం మనం. సబ్జెక్ట్ ఏది ఉంటే వర్బ్ దాన్ని బట్టి చూస్ చేసుకుంటాం. సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ వర్బ్ వస్తుంది, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ప్లూరల్ వర్బ్ వస్తుంది. అసలు సింగులర్ అంటే ఏంటి, ప్లూరల్ అంటే ఏంటి, ఇది నేర్చుకోవాలి, ఇది తెలుసుకోవాలి ఫస్ట్. కాబట్టి ఫస్ట్ లెట్ us know అబౌట్ సబ్జెక్ట్. అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ అంటే ఇంగ్లీష్లో సబ్జెక్ట్, సెంటెన్స్లో సబ్జెక్ట్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాదు. లెట్ us know అబౌట్ సబ్జెక్ట్ ఫస్ట్. ఫస్ట్ మనము సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. సబ్జెక్ట్ అంటే ఏంటి, సబ్జెక్ట్కి ఉండే లక్షణాలు ఏంటి, దీన్ని బట్టే మనము తర్వాత వచ్చే వర్బ్ని సెలెక్ట్ చేసుకుంటాం. కాబట్టి సబ్జెక్ట్ గురించి చెప్పుకోవాలి అంటే సబ్జెక్ట్కి 4 క్వాలిటీస్ ఉంటాయండి, 4 లక్షణాలు ఉంటాయి సబ్జెక్ట్కి. ఫస్ట్, సబ్జెక్ట్ ఈజ్ ఇన్ పర్సన్. సబ్జెక్ట్కి ఒక పర్సన్ ఉంటుంది. తర్వాత సబ్జెక్ట్ ఈజ్ ఇన్ నంబర్. సబ్జెక్ట్కి ఒక నంబర్ ఉంటుంది. అండ్ దెన్ సబ్జెక్ట్ ఈజ్ ఇన్ జెండర్. సబ్జెక్ట్కి ఒక జెండర్ ఉంటుంది. అండ్ లాస్ట్ 4th క్వాలిటీ, సబ్జెక్ట్ ఈజ్ ఇన్ కేస్. సబ్జెక్ట్కి ఒక కేస్ ఉంటుంది. ఇలా ఫస్ట్ సబ్జెక్ట్కి 4 క్వాలిటీస్ ఉంటాయి. ఈ 4 క్వాలిటీస్ని బట్టే మనం తర్వాత వచ్చే వర్బ్ని సెలెక్ట్ చేసుకుంటాం. కాబట్టి ఫస్ట్ ఈ 4 క్వాలిటీస్ ఏంటి అనేది నేర్చుకోవాలి. సబ్జెక్ట్ ఈజ్ ఇన్ పర్సన్, నంబర్, జెండర్ అండ్ కేస్. ఫస్ట్ పర్సన్ తీసుకుందాం. సబ్జెక్ట్ ఈజ్ ఇన్ పర్సన్ అంటే సబ్జెక్ట్కి ఒక పర్సన్ ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం ఇంగ్లీష్ సబ్జెక్ట్లో. పర్సన్ అంటే మనకు తెలుసు, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. 3 పర్సన్స్గా డివైడ్ చేసాం పర్సన్ని ఇంగ్లీష్లో. ఎందుకు ఓన్లీ 3? 4 పర్సన్స్ ఆర్ 5 పర్సన్స్ పెట్టుకోవచ్చు కదా. ఓన్లీ 3 పర్సన్సే ఎందుకు ఉన్నాయి? ఎందుకు అంటే అకార్డింగ్ టు ద స్పీచ్, మాట్లాడే విధానాన్ని బట్టి మనకు 3 పర్సన్స్ గురించి మాత్రమే మాట్లాడే అవకాశం ఉంది. ఫస్ట్ పర్సన్, సపోజ్ నేను, ఐ అండ్ యూ, ఇద్దరము ప్రజెంట్ హియర్, ఇద్దరం ఉన్నాము. నేను నా గురించి మాట్లాడుకుంటే నేను మొదటి వ్యక్తిని. నేను అంటే ఐ యామ్ ఫస్ట్ పర్సన్ హియర్. వెన్ ఐ యామ్ స్పీకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, నేను నీ గురించి మాట్లాడతాను. నేను నీ గురించి మాట్లాడితే నువ్వు, యూ ఆర్ సెకండ్ పర్సన్. లేదా ఇక్కడ లేని 3వ వ్యక్తి గురించి మాట్లాడితే వెన్ ఐ యామ్ స్పీకింగ్ అబౌట్ ద పర్సన్ హూ ఈజ్ నాట్ ప్రజెంట్ హియర్, ఇక్కడ లేని 3వ వ్యక్తి గురించి మాట్లాడితే అతడు,
అంటే హీ అంటే థర్డ్ పర్సన్. ఈ ముగ్గురు గురించి మాత్రమే మాట్లాడడానికి అవకాశం ఉంది. వేరే ఇక ఫోర్త్ పర్సన్ గురించి మాట్లాడడానికి అవకాశం లేదు. సో అకార్డింగ్ టు ద స్పీచ్, మాట్లాడే విధానాన్ని బట్టి మనము ముగ్గురి గురించి మాత్రమే మాట్లాడగలుగుతాం. కాబట్టి పర్సన్స్ ఆర్ 3 ఇన్ ఇంగ్లీష్: ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. సో పర్సన్ is divided into 3. First person, second person and third person. సో ఇట్లా 3 పర్సన్స్గా డివైడ్ చేసాం. ఫస్ట్ పర్సన్ నేను నా గురించి మాట్లాడితే ఐ ఫస్ట్ పర్సన్ అన్నాను. నేను ఒక్కనే ఉన్నా కాబట్టి నేను అన్నాను. చాలామంది ఉంటే 2 గ్రూపులు ఉన్నాయనుకో, నేను మా సైడ్ గ్రూప్ ఒకటి, ఆపోజిట్లో ఒక గ్రూప్, మేము మనము అంటాం. అన్నప్పుడు చాలామంది ఉంటే వి అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ నంబర్. నంబర్ అంటే ఇదే. సబ్జెక్ట్కి ఒక నంబర్ ఉంటుంది. నంబర్ ఒక్కరే ఉంటే సింగులర్ నంబర్, చాలామంది ఉంటే ప్లూరల్ నంబర్ అంటాం. ఇది ప్లూరల్ నంబర్ అండ్ సింగులర్ నంబర్. ఇట్లా సబ్జెక్ట్కి ఒక నంబర్ ఉంటుంది, ఫస్ట్ సింగులర్ నంబర్ అండ్ ప్లూరల్ నంబర్. సెకండ్ పర్సన్కి వచ్చేసరికి వెన్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, నేను నీ గురించి మాట్లాడితే అంటే నువ్వు, ఇంగ్లీష్లో యూ అంటాం. తెలుగులో ఒకరు ఉంటే నువ్వు అంటాం, చాలామంది ఉంటే మీరు అంటాం. కానీ ఇంగ్లీష్లో ఒకరు ఉన్నా యూనే అంటాం, యూ ఆర్ ఏ స్టూడెంట్. చాలామంది ఉన్నా యూనే అంటాం, యూ ఆల్ ఆర్ స్టూడెంట్స్. కాబట్టి సెకండ్ పర్సన్లో ఇంగ్లీష్లో సింగులర్ అండ్ ప్లూరల్కి డిఫరెన్స్ లేదు. సింగులర్ అండ్ ప్లూరల్ బోత్ ఆర్ సేమ్ ఇన్ ఇంగ్లీష్. సెకండ్ పర్సన్లో సింగులర్ అయినా యూనే, ప్లూరల్ కూడా యూనే. థర్డ్ పర్సన్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం మనం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే థర్డ్ పర్సన్ దగ్గరకు వచ్చేసరికి రూల్స్ కొంచెం చేంజ్ అయిపోతూ ఉంటాయి. థర్డ్ పర్సన్ అంటే ఇక్కడ లేని మూడో వ్యక్తి. అతడు అన్నాను తెలుగులో అయితే, ఇంగ్లీష్లో అయితే హీ అన్నా. అదే ఫీమేల్ అయితే షీ అన్నాను. అదే ప్లేసెస్ కానీ థింగ్స్ గురించి మాట్లాడితే లేదా యానిమల్స్ గురించి మాట్లాడితే ఇట్ అన్నా. ఇంతవరకు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్లో సబ్జెక్ట్ ప్లేస్లో ప్రొనౌన్స్ ఒక్కొక్కటే వచ్చాయి. కానీ ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ దగ్గరకు వచ్చేసరికి 3 ఉన్నాయి: హీ, షీ, ఇట్. ఎందుకు 3 డిఫర్ అయినాయి ఇక్కడ? ఎందుకు అంటే జెండర్ని బట్టి మారిపోయినాయి. హీ అంటే మేల్ పర్సన్, షీ అంటే ఫీమేల్ పర్సన్, ఇట్ అంటే వస్తువులు కానీ ప్లేసెస్ కానీ థింగ్స్ కానీ ఇట్. సో దిస్ ఈజ్ కాల్డ్ జెండర్. జెండర్ అంటే ఇదే. జెండర్ అంటే మేల్ ఆర్ ఫీమేల్. మేల్ పర్సన్ అయితే మ్యాస్కులైన్ జెండర్ అంటాము. జెండర్ మళ్ళీ 4 టైప్స్. మేల్ పర్సన్ అయితే మ్యాస్కులైన్ జెండర్ అంటాము. ఫీమేల్ పర్సన్ అయితే ఫెమనైన్ జెండర్ అంటాము. న్యూటర్ జెండర్, న్యూట్రల్ కాదు, న్యూటర్ జెండర్ అనేది ఇంకోటి ఉంటుంది. న్యూటర్ జెండర్ అంటే ప్లేసెస్ ఆర్ థింగ్స్కి యూజ్ చేసేది ఇట్, న్యూటర్ జెండర్. ఇంకొకటి కామన్ జెండర్ ఉంటుందండి. కామన్ జెండర్ అంటే ద నౌన్ విచ్ కెన్ బి నౌన్ ఆర్ ప్రొనౌన్ విచ్ కెన్ బి యూజ్డ్ కామన్లీ టు బోత్ మేల్ ఆర్ ఫీమేల్. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ అనేది మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఇద్దరికీ యూజ్ చేస్తాం. డాక్టర్ మేల్ ఆర్ ఫీమేల్ డాక్టర్, ఇద్దరికీ యూజ్ చేస్తాం. ఇవి కామన్ జెండర్ అంటాం. సో జెండర్ 4 టైప్స్. మనం జెండర్ డెఫినేషన్స్ అవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్లో. ఎందుకంటే క్వశ్చన్ అడిగేటప్పుడు వాట్ ఈజ్ ద ఫెమినైన్ జెండర్, వాట్ ఈజ్ ద మాస్కులైన్ జెండర్ అని అడగడు. ఇది మనకు ఐడియా కోసం గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఫెమినైన్ జెండర్
ఫీమేల్ అయితే షీ, masculine gender మేల్ అయితే హీ, న్యూటర్ జెండర్ ప్లేసెస్ ఆర్ థింగ్స్ ఇట్, కామన్ జెండర్ కామన్లీ యూజ్డ్ టు బోత్. ఇది థర్డ్ పర్సన్లో సింగులర్. ప్లూరల్ ఏమవుతుంది? దే అనేది ప్లూరల్ అవుతుంది. థర్డ్ పర్సన్లో ప్లూరల్ దే అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి పర్సనల్ ప్రొనౌన్స్ని సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేస్తాము. ఐ డూ ఇట్, వీ డూ ఇట్, యూ డూ ఇట్. ఇవి సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేస్తాం. సో ఇవి మనకు పర్సన్, నంబర్, జెండర్, 3 క్వాలిటీస్. పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. నంబర్ సింగులర్ నంబర్, ప్లూరల్ నంబర్. జెండర్ masculine gender, feminine gender, neuter gender and common gender. Now కేస్. సబ్జెక్ట్ గురించి నేర్చుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్గా నేర్చుకోవాల్సింది ఈ కేస్ అనే క్వాలిటీ. కేస్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో సబ్జెక్ట్కి ఉండే కేస్ ఏంటి? కేస్ అంటే ఏంటి అంటే లెట్ us see. ఈ కేస్ గురించి చెప్పుకునే ముందు మనకు ఇంగ్లీష్లో తర్వాత ఫర్దర్గా వెళ్తే సెంటెన్సెస్ గురించి ఫార్మేషన్లోకి వెళ్తే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేది ఒకటి వస్తుంది. వాయిస్. అసలు నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఒక సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎందుకు చేంజ్ చేస్తాం? చేంజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మనకి? ఒక సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎందుకు చేంజ్ చేయాలి? ఎందుకు చేంజ్ చేయాలి అంటే కొన్ని సెంటెన్సెస్లో సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఉండదు, ఆబ్జెక్ట్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆబ్జెక్ట్ అంటే ఎవరు? రిసీవర్ ఆఫ్ ది యాక్షన్. సబ్జెక్ట్ అంటే ఎవరు? డూయర్ ఆఫ్ ది యాక్షన్. కానీ కొన్ని సెంటెన్సెస్లో డూయర్ ఆఫ్ ది యాక్షన్కి ఇంపార్టెన్స్ ఉండదు, రిసీవర్ ఆఫ్ ది యాక్షన్కే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక సెంటెన్స్ రాస్తాను. దే సెల్ వెజిటబుల్స్ అట్ ద మార్కెట్. ఈ సెంటెన్స్ని గమనించండి. దే సెల్ వెజిటబుల్స్ అట్ ద మార్కెట్. నేను మార్కెట్కి వెళ్ళాను మార్నింగ్. మార్కెట్కి వెళ్ళడానికి పర్పస్ ఏంటి? వెజిటబుల్స్ కొనడానికి. డేతో ఏం పని లేదు నాకు, ఎవరమ్మినా తీసుకుంటాను. నాకు కావాల్సింది ఏంటి? వెజిటబుల్స్. కానీ వెజిటబుల్స్కి ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు వెజిటబుల్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. దే సబ్జెక్ట్, సెల్ V1 ఫామ్ వర్బ్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. అంటే ఈ సెంటెన్స్లో ఇంపార్టెన్స్ ఎవరికి ఉంది? ఆబ్జెక్ట్కి ఉంది. రిసీవర్ ఆఫ్ ది యాక్షన్. వెజిటబుల్స్ ఏమి యాక్షన్ చేయడం లేదు ఇక్కడ, వెజిటబుల్స్ యాక్షన్ని రిసీవ్ చేసుకుంటుంది. అన్నప్పుడు ఇక్కడ రిసీవర్ ఆఫ్ ది యాక్షన్కి ఇంపార్టెన్స్ ఉంది. అలా ఉన్నప్పుడు నేను దే ఫస్ట్ స్టార్టింగ్లో సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టి ఎందుకు మాట్లాడాలి? వెజిటబుల్స్ గురించే మాట్లాడతాను. ఎందుకంటే నాకు కావాల్సింది వెజిటబుల్సే, ఇంపార్టెన్స్ ఉన్నది వెజిటబుల్స్కే. కాబట్టి వెజిటబుల్స్ గురించి మాట్లాడతాను నేను. దే గురించి ఎందుకు మాట్లాడాలి? దేకి ఇంపార్టెన్స్ లేదుగా. కాబట్టి వెజిటబుల్స్ గురించి మాట్లాడాలి అన్నప్పుడు వెజిటబుల్స్. ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు ప్యాసివ్ ఫామ్లో ఆల్వేస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 ఫామ్ ఉంటుంది. అది మళ్ళీ మనం ప్యాసివ్ వాయిస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ రాయాలి, తర్వాత V3 ఫామ్ ఎట్లా రాయాలి అనేది డిస్కస్ చేస్తాము. కానీ ఇక్కడ ఐడియా కోసము వెజిటబుల్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఇక్కడ సెల్ అనేది V1 ఫామ్ కాబట్టి ఇక్కడ ప్లూరల్ వెజిటబుల్స్ కాబట్టి ఆర్ ప్లస్ V3 ఫామ్. వెజిటబుల్స్ ఆర్ సోల్డ్ by them at the market.
వెజిటబుల్స్ ఆర్ సోల్డ్ బై దెమ్ అట్ ద మార్కెట్ అన్నప్పుడు ఈ సెంటెన్స్లో డూయర్ ఆఫ్ ది యాక్షన్ ఎవరు అనేది గమనిద్దాం. వెజిటబుల్స్ ఆర్ సోల్డ్ అట్ ద మార్కెట్ బై దెమ్ అట్ ద మార్కెట్ అన్నప్పుడు ఈ సెంటెన్స్లో పని చేస్తున్నది ఎవరు? వెజిటబుల్స్ ఏమన్నా పని చేస్తుందా? లేదు. పని చేసేది ఎవరు? దేనే. సెల్ చేస్తున్నది, అమ్ముతున్నది దేనే. కానీ దే ఎక్కడ ఉన్నారు? డూయర్ ఆఫ్ ది యాక్షన్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇక్కడ పని చేస్తున్నవాడు డూయర్ ఆఫ్ ది యాక్షన్ ఎక్కడ ఉన్నాడు? సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి దే అనేది రాసాము. ఈ దే అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్ళేసరికి డూయర్ ఆఫ్ ది యాక్షన్ ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్ళేసరికి దే కాస్త దెమ్ అయింది. దే కాస్త దెమ్ అయింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది దే సబ్జెక్టివ్ కేస్. దిస్ ఇస్ కాల్డ్ కేస్. కేస్ అంటే ఇదే. దే అనేది సబ్జెక్టివ్ కేస్ అవుతుంది. దే అనేది సబ్జెక్టివ్ కేస్ అయితే దానికి ఆబ్జెక్టివ్ కేస్ ఏమవుతుంది? దెమ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ దే ఉంది. దేకి ఆబ్జెక్టివ్ కేస్ ఏమవుతుంది? దెమ్ అనేది ఆబ్జెక్టివ్ కేస్ అవుతుంది. సో ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది, గమనించాల్సింది ఏంటి అంటే ప్రతి ప్రొనౌన్కి ప్రతి పర్సనల్ ప్రొనౌన్కి సబ్జెక్టివ్ కేస్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ కేస్ కూడా ఉంటుంది. ఐ ఈట్ ఎ మ్యాంగో. ఏ మ్యాంగో ఈజ్ ఈటెన్ బై మీ. ఐ ఈట్ ఎ మ్యాంగో అన్నప్పుడు ఐ ఎక్కడుంది? సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. ఏ మ్యాంగో ఈజ్ ఈటెన్ బై మీ అన్నప్పుడు ఐ ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్ళేసరికి ఏమైంది? మీ అయింది. కాబట్టి ఐకి ఆబ్జెక్టివ్ కేస్. సో ఇవన్నీ సబ్జెక్టివ్ కేస్. సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ ఇవన్నీ. వీటికి ఆబ్జెక్టివ్ కేస్ ఏమవుతుంది? ఐకి ఆబ్జెక్టివ్ కేస్ మీ, వీకి ఆబ్జెక్టివ్ కేస్ అస్. వి డూ ఇట్, ఇట్ ఈస్ డన్ బై అస్ అంటాం. వి కాస్త ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్ళేసరికి అస్ అవుతుంది. వీకి ఆబ్జెక్టివ్ కేస్ అస్ అవుతుంది. యూ మారదు. యూకి ఆబ్జెక్టివ్ కేస్ కూడా యూనే, సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఆబ్జెక్టివ్ కేస్లో కూడా యూగానే ఉంటుంది. హీ ఆబ్జెక్టివ్ కేస్ ఏమవుతుంది? హిమ్. షీ హర్. ఇట్గానే ఉంటుంది. హీ ఈట్స్ ఎ మ్యాంగో. ఎ మ్యాంగో ఈజ్ ఈటన్ బై హిమ్. హీ ఏమవుతుంది? హిమ్ అవుతుంది. షీ సింగ్స్ ఎ సాంగ్. ఎ సాంగ్ ఈజ్ సంగ్ బై హర్. షీ ఏమవుతుంది? హర్ అవుతుంది. ఇట్గానే ఉంటుంది. దే ఇందాక చూసాం. దే ఏమవుతుంది? దెమ్ అవుతుంది. సో ఇది సబ్జెక్టివ్ కేస్ అండ్ ఆబ్జెక్టివ్ కేస్. సబ్జెక్ట్కి ఒక కేస్ ఉంటుంది, సబ్జెక్టివ్ కేస్ అండ్ ఆబ్జెక్టివ్ కేస్. ఇది కాకుండా ఇంకోటి పొసెసివ్ కేస్ అనేది ఇంకోటి ఉంటుంది. పొసెసివ్ కేస్ అనేది ఒకటి ఉంటుంది. పొసెసివ్ కేస్ అంటే పొసెసివ్నెస్ దాని మీనింగ్లోనే ఉంది. పొసెసివ్నెస్ అంటే నాది, నా సొంతం అని చెప్పడం. దిస్ ఈస్ మై పెన్ అంటే ఈ పెన్ నాది అని చెప్పడం. నాది, నాకు సొంతం, నాకు సంబంధించింది అని చెప్పడం పొసెసివ్నెస్ అంటాం. ఇంకా స్ట్రాంగ్గా చెప్పాలంటే దిస్ పెన్ ఈజ్ మైన్. దిస్ ఈజ్ మై పెన్. దిస్ పెన్ ఈజ్ మైన్. దిస్ ఈజ్ మై పెన్ అంటే నార్మల్గా చెప్పడం. ఇంకా కొంచెం స్ట్రాంగ్గా చెప్పాలంటే దిస్ పెన్ ఈజ్ మైన్ అనొచ్చు. ఇక్కడ మైన్ అనేవి పొసెసివ్ కేస్ ప్రొనౌన్స్ అవుతాయి. మై అండ్ మైన్. వీకి పొసెసివ్ కేస్ ఏమవుతుంది? అవర్ అండ్ అవర్స్. దిస్ ఈజ్ అవర్ క్లాస్.
దిస్ క్లాస్ ఈస్ అవర్స్, దిస్ ఈస్ అవర్ క్లాస్, దిస్ క్లాస్ ఈస్ అవర్స్ అన్నప్పుడు ఇక్కడ అవర్ అవర్ అనేది పొసెసివ్ కేస్ అవుతుంది. యూకి యువర్, యూకి యువర్, దిస్ ఈజ్ యువర్ పెన్ అండ్ యువర్స్, దిస్ పెన్ ఈజ్ యువర్స్, దిస్ ఈజ్ యువర్ పెన్, దిస్ పెన్ ఈజ్ యువర్స్ అన్నప్పుడు యువర్ యువర్స్ అనేవి పొసెసివ్ కేస్ అవుతాయి. ప్లూరల్కి కూడా అవే వర్తిస్తాయి. హిమ్ హర్ ఇట్, హిమ్ అనేది హిజ్, దిస్ ఈజ్ హిజ్ హౌస్, దిస్ హౌస్ బిలాంగ్స్ టు హిమ్, హిజ్ హర్ అనేది హర్స్, దిస్ పెన్ ఇస్ హర్స్ అనొచ్చు. ఇట్ అనేది ఇట్స్, ఇట్ ఏమో ఇట్స్ అవుతుంది. దెమ్ ఏమవుతుంది దెయిర్ అండ్ దెయిర్స్, దిస్ ఈస్ దేర్ ప్రాపర్టీ, దిస్ ప్రాపర్టీ ఈజ్ దైర్స్. సో ఇక్కడ ఇవి పొసెసివ్నెస్, పొసెసివ్ కేస్ అంటాం, పొసెసివ్నెస్ని తెలుపుతాయి. ఇవి కాకుండా ఇంగ్లీష్లో ఇంకొకటి ఉంది, ఇంకో కేసు ఉంది, రిఫ్లెక్సివ్ కేస్ అంటాం. ప్రొనౌన్స్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది ఒకటి ఉంది, రిఫ్లెక్సివ్ కేస్. ఈ రిఫ్లెక్సివ్ కేస్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ కేస్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రొనౌన్కి సెల్ఫ్ యాడ్ చేస్తే వచ్చేవి. మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, దెమ్సెల్వ్స్, ఇట్లా సెల్ఫ్ యాడ్ చేస్తే వచ్చేది రిఫ్లెక్సివ్ కేస్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంట. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఇన్ ఇంగ్లీష్? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యొక్క యూజ్ ఏంటి ఇంగ్లీష్లో? యూజ్ ఏంటి అంటే, సపోజ్ నేను ఒక సెంటెన్స్ చెప్పినాను అనుకో, సపోజ్ దిస్ ఈజ్ మై హోంవర్క్, ఇది నన్ను హోంవర్క్ చేసుకోమని చెప్పింది టీచర్, ఇదంతా హోంవర్క్ చేసుకొని వచ్చాను. షో యువర్ హోంవర్క్ అన్నాను, అనింది అనుకో టీచరు, నేనేమంటాము హోంవర్క్, హ్యావ్ యూ డన్ యువర్ హోంవర్క్ అంటే ఇది చూపించి ఐ డూ ఇట్, ఐ డూ ఇట్ అన్నాను. చూసిన తర్వాత డౌట్ వచ్చి నువ్వే చేసావా లేకపోతే వేరే వాళ్ళతో చేయించావా అనింది అనుకో, అప్పుడు నేనేమంటాను ఐ మై సెల్ఫ్ డూ ఇట్, నేనే చేశాను. ఐ మై సెల్ఫ్ డూ ఇట్, ఐ డూ ఇట్, ఐ మై సెల్ఫ్ డూ ఇట్. ఈ రెండింటికి తేడా ఏంటి అంటే, సెకండ్ సెంటెన్స్లో కొంచెం ఫోర్స్ యాడ్ చేస్తున్నా. ఈ ఫోర్స్ ఎక్కడ నుంచి వచ్చింది? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యాడ్ చేసింది. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వచ్చేసరికి సెంటెన్స్లో ఇంకొంచెం ఫోర్స్ని యాడ్ చేస్తాం. ఐ మై సెల్ఫ్ డూ ఇట్, నేనే చేశాను. ఐ మై సెల్ఫ్ అంటే ఇంకొంచెం స్ట్రాంగ్గా చెప్పడం. ఐ డూ ఇట్, ఐ మై సెల్ఫ్ డూ ఇట్ అంటే ఇంకొంచెం ఫోర్స్గా చెప్పడం ఐ మై సెల్ఫ్ అంటే. సో ఇది కేస్. సబ్జెక్ట్ గురించి తెలుసుకునేటప్పుడు కేస్ చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి మనము. కేస్ అంటే సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, పొసెసివ్ కేస్ అండ్ రిఫ్లెక్సివ్ కేస్. దీంట్లో సబ్జెక్టివ్ కేస్ అండ్ ఆబ్జెక్టివ్ కేస్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఇంపార్టెంట్ అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంటుంది ఇంగ్లీష్లో. సబ్జెక్ట్ ప్లేస్లో మనము ఐ గో టు టెంపుల్ అన్నాను, ఓకే, అంతవరకు ప్రాబ్లం లేదు. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్తున్నాం టెంపుల్కి. అప్పుడు ఐ అండ్ మై ఫ్రెండ్ గోయింగ్ టు టెంపుల్ ఆర్ గోయింగ్ టు టెంపుల్ అనాలా, మీ అండ్ మై ఫ్రెండ్ ఆర్ గోయింగ్ టు టెంపుల్ అనాలి. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? ఐ అండ్ మై ఫ్రెండ్ ఆర్ గోయింగ్ టు టెంపుల్, మీ అండ్ మై ఫ్రెండ్ ఆర్ గోయింగ్ టు టెంపుల్. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? ఏది కరెక్ట్ అనేది ఎప్పుడు మనకు అర్థమవుతుంది అంటే, ఐ అనేది మీ అనేది ఈ రెండింటిని ఎక్కడ యూజ్ చేయాలి అనేది తెలిస్తే మనకి ఇది ఈజీ అయిపోతుంది. ఐ సబ్జెక్టివ్ కేసులో యూజ్ చేయాలి, మీ ఆబ్జెక్టివ్ కేసులో యూజ్ చేయాలి ఆబ్జెక్ట్ ప్లేస్లో అయితే,
ఇక్కడ ఐ అండ్ మై ఫ్రెండ్ ఆర్ గోయింగ్ టు టెంపుల్ అన్నప్పుడు సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నాం, నేను నా ఫ్రెండ్, కాబట్టి ఐ యూస్ చేయాలి అక్కడ, మీ కాదు. సో అక్కడ అయినా మీనా అనే కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే మనకి ఏం తెలిసి ఉండాలి, సబ్జెక్టివ్ కేస్ అండ్ ఆబ్జెక్టివ్ కేస్ గురించి తెలిసి ఉండాలి. కాబట్టి సబ్జెక్టివ్ కేస్ అండ్ ఆబ్జెక్టివ్ కేస్ ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది సబ్జెక్ట్ గురించి, సబ్జెక్ట్కి ఉండే 4 క్వాలిటీస్ గురించి. సబ్జెక్ట్కి 4 క్వాలిటీస్ ఉంటాయి. సబ్జెక్ట్కి ఒక పర్సన్ ఉంటుంది. పర్సన్ 3 టైప్స్ ఇంగ్లీష్లో, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. సబ్జెక్ట్కి ఒక నంబర్ ఉంటుంది, సింగులర్ నంబర్ అండ్ ప్లూరల్ నంబర్. సబ్జెక్ట్కి ఒక జెండర్ ఉంటుంది, మ్యాస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్, న్యూటర్ జెండర్ అండ్ కామన్ జెండర్. సబ్జెక్ట్కి ఒక కేస్ ఉంటుంది, సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, పొసెసివ్ కేస్ అండ్ రిఫ్లెక్సివ్ కేస్. ఇంగ్లీష్లో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది సెంటెన్స్ పార్సింగ్ అంటాం. అంటే ప్రతి వర్డ్ బై వర్డ్ తీసుకుంటే ఆ వర్డ్ యొక్క యూసేజ్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వర్డ్ ఏం చేస్తుంది ఇంగ్లీష్లో, దాని ఫంక్షన్ ఏంటి, దాని యూసేజ్ ఏంటి, అది ఏం చేస్తుంది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ ఎ డాక్టర్ అన్నామనుకో, హీ ఈజ్ ఎ డాక్టర్. ఇక్కడ నేను హీ గురించి చెప్పు అని అడిగాను అనుకో, హీ గురించి చెప్పు నీకు తెలిసింది అంటే ఏం చెప్తాము, హీ ఏం చేస్తుంది ఈ సెంటెన్స్లో అంటే చాలామంది ఏం చెప్తారంటే హీ హెల్ప్స్ టు ఫార్మ్ ఏ సెంటెన్స్, సెంటెన్స్ ఫార్మేషన్కి హెల్ప్ చేస్తుంది. అది డిఫాల్ట్ యూజ్ అండి, ఏ వర్డ్ అయినా సెంటెన్స్ ఫార్మేషన్కి యూజ్ అవుతుంది. బట్ వాట్ ఈస్ ద పర్టిక్యులర్ ఫంక్షన్ ఆఫ్ హీ ఇన్ ది సెంటెన్స్? ఈ సెంటెన్స్లో హీ యొక్క పర్టిక్యులర్ ఫంక్షన్ ఏంటి, దాని లక్షణాలు ఏంటి, దాని క్వాలిటీస్ ఏంటి అని అడిగితే మనము అన్ని 4 క్వాలిటీస్ చెప్పగలగాలి. హీ, పర్సన్ ఏది, థర్డ్ పర్సన్, నంబర్ ఏంటి, సింగులర్ నంబర్, జెండర్ ఏంటి, మ్యాస్కులైన్ జెండర్, కేస్ సబ్జెక్టివ్ కేస్, ఇవి చెప్పగలగాలి మనం. హీ అనేది థర్డ్ పర్సన్, సింగులర్, మ్యాస్కులైన్ జెండర్, సబ్జెక్టివ్ కేసులో ఉంది. ఇట్లా ప్రతి వర్డ్ తీసుకుంటే మనము వర్డ్ బై వర్డ్ సెంటెన్స్ పార్సింగ్ అంట. వర్డ్ బై వర్డ్ దాని యొక్క ఫంక్షన్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అవన్నీ చెప్పగలగాలి మనం. కాబట్టి ఈ సబ్జెక్ట్ గురించి ఈ క్వాలిటీస్ అన్నీ తెలిస్తేనే మనము ఆ సెంటెన్స్లో దాని గురించి చెప్పగలుగుతాం. సో ఇది ఫ్రెండ్స్ సబ్జెక్ట్ అంటే. సబ్జెక్ట్ తర్వాత వచ్చేది ఏంటి, సెంటెన్స్. మనం ఇందాక చెప్పుకున్నాం సెంటెన్స్ ఎట్లా ఉంటుంది, సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఇంతవరకు మనము సబ్జెక్ట్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేది వర్బ్. అసలు వర్బ్ అంటే ఏంటి, వర్బ్ గురించి తెలుసుకుందాం. నీకు సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి తెలిసిన తర్వాతనే రిమైనింగ్ టాపిక్స్లోకి వెళ్ళాలి ఇంగ్లీష్లో. టెన్సెస్ కానీ, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కానీ, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ, క్వశ్చన్ ట్యాగ్ కానీ, ఇవన్నీ వీటిని నేర్చుకున్న తర్వాతనే, వీటి గురించి తెలుసుకున్న తర్వాతనే వెళ్ళాలి. ఎందుకంటే ఇంటర్లింక్ ఉంటాయి. ఇంకా దీని తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డిస్కస్ చేద్దాం మనం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒక్కొక్కటి తీసుకుంటే ఇంగ్లీష్ గ్రామర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్లే మేజర్ రోల్. ఎందుకంటే ప్రతి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ప్రతిదీ ఇంగ్లీష్ గ్రామర్లో ఇంటర్లింక్ అయి ఉంటుంది, ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది. ప్రొనౌన్ ఇందాక చూసాం మనం, ఇందాక రాసినవన్నీ ప్రొనౌన్స్, పర్సనల్ ప్రొనౌన్స్. ప్రొనౌన్ అనేది సబ్జెక్ట్తో లింక్ అయి ఉంటుంది. వర్బ్ సెంటెన్స్లో వర్బ్ అనేది ఎట్లాగో యూజ్ చేస్తాం మనం. అడ్జెక్టివ్స్ ఉంటాయి. అడ్జెక్టివ్స్ అనేవి దేనికి ఇంటర్లింక్ అయి ఉంటాయి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. మనం ఏం చేస్తాము, డైరెక్ట్గా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నేర్చుకుంటాం.
కానీ ఫస్ట్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నేర్చుకోవాలి. అడ్వర్బ్స్, అలాగే కంజంక్షన్స్ దేంతో రిలేట్ అయి ఉంటాయి? కంజంక్షన్స్ అనేవి సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్లో వస్తాయి. మనం డైరెక్ట్గా సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ నేర్చుకుంటాం, కానీ ఫస్ట్ కంజంక్షన్స్ గురించి నేర్చుకున్న తర్వాత సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ నేర్చుకోవాలి. ఇలాగా ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉన్నప్పుడు ఫస్ట్ బేసిక్ నుంచి నేర్చుకుంటూ రావాలి మనం, స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి. డైరెక్ట్ టెన్సెస్తో స్టార్ట్ చేస్తే ఏమీ ఉపయోగం ఉండదు. కాబట్టి సబ్జెక్ట్ తర్వాత మనం తెలుసుకోవాల్సింది వర్బ్. వర్బ్ అంటే ఏంటి? జనరల్ డెఫినేషన్ మనం చెప్పేటప్పుడు వర్బ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ డినోట్స్ యాక్షన్ ఇన్ ద సెంటెన్స్. సెంటెన్స్లో జరిగిన యాక్షన్ని తెలిపేది వర్బ్ అంటాం. మరి ఇక్కడ హీ ఈజ్ ఎ టీచర్. ఈ సెంటెన్స్లో వర్బ్ ఉందా? ఈజ్ అనేది వర్బ్. మరి ఈ సెంటెన్స్లో జరిగిన పని ఏంటి? యాక్షన్ ఏంటి? యాక్షన్ ఏం లేదు ఈ సెంటెన్స్లో. ఈజ్ ఎ టీచర్, అతను టీచర్ అని చెప్తున్నాము. టీచింగ్ చేస్తున్నాడా? లేదు, చేయడం లేదు. అంటే ఈ సెంటెన్స్లో యాక్షన్ లేదు, కానీ వర్బ్ ఉంది. మరి ఈ వర్బ్ ఏం చేస్తుంది? ఇక్కడ హీ సబ్జెక్ట్ యొక్క పొజిషన్ని తెలుపుతుంది. ఇక్కడ ఏం పని చేయడంలా వర్బ్. కాబట్టి వర్బ్ డెఫినేషన్ చెప్పేటప్పుడు మనం ఇంకొకటి యాడ్ చేసుకోవాలా. వర్బ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ డినోట్స్ యాక్షన్ ఇన్ ద సెంటెన్స్ అని ఆపేశాను ఇందాక, అది కాదు. అండ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే సబ్జెక్ట్ యొక్క స్టేటస్, సబ్జెక్ట్ ఏంటి అనేది తెలిపేది కూడా వర్బే అవుతుంది. సో ఎప్పుడు సబ్జెక్ట్ యొక్క స్టేటస్ ఎప్పుడు తెలుపుతుంది అంటే ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అన్నాం. హెల్పింగ్ వర్బ్ అని ఎందుకు అన్నాము? ఎందుకు అంటే ఇట్ హెల్ప్ చేస్తుంది. ఏం హెల్ప్ చేస్తుంది అంటే మళ్ళీ చాలామంది ఇది సెంటెన్స్ ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అంటారు. కాదు, ప్రతి వర్డ్ అదే పనిచేస్తుంది, అది డిఫాల్ట్ యూజ్. కానీ వాట్ ఈస్ ద పర్టికులర్ యూజ్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్ ఇన్ ద సెంటెన్స్ అంటే ఇప్పుడు ఈ సెంటెన్స్ ఇలా రాద్దాం. హీ ఈస్ టీచింగ్ ఇంగ్లీష్ అనేది రాద్దాం. ఇప్పుడు ఈ సెంటెన్స్లో వర్క్ జరిగిందా? యాక్షన్ జరిగింది టీచింగ్ అనేది. హెల్పింగ్ వర్బ్ ఉందా? ఉంది, ఈజ్ అనేది. ఈ ఈజ్ ఏం చేస్తుంది అంటే దాని తర్వాత ఉన్న యాక్షన్, సెంటెన్స్లో ఏదైతే యాక్షన్ జరిగిందో, టీచింగ్ అనే యాక్షన్ జరిగిందో దానికి హెల్ప్ చేస్తుంది. ఏం హెల్ప్ చేస్తుంది అంటే టు నో ది టైమ్ అండ్ టెన్స్ ఆఫ్ ది సెంటెన్స్. టు నో ది టైమ్, ఈజ్ టీచింగ్, హీ ఈజ్ టీచింగ్ అంటే ప్రజెంట్ ఇప్పుడు టీచ్ చేస్తున్నాడు అని. అదే ఇక్కడ ఈజ్ ప్లేస్లో వాజ్ ఉంటే హీ వాజ్ టీచింగ్ అంటే పాస్ట్ అయిపోయింది అని. అదే హీ విల్ బీ టీచింగ్, అనేది ఉంటే విల్ బీ ఉంటే ఫ్యూచర్ అని. సో ఇక్కడ ఈజ్, వాస్, విల్ బీ ఇవి హెల్పింగ్ వర్బ్స్ అంటాం. ఎందుకు హెల్పింగ్ వర్బ్స్ అంటామంటే దే హెల్ప్ టు ద మెయిన్ వర్బ్. ఇవి మెయిన్ వర్బ్కి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇవి చేసే హెల్ప్ ఏంటి మెయిన్ వర్బ్కి అంటే టు నో ది టైమ్ అండ్ టెన్స్. టైమ్ అండ్ టెన్స్ తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తాయి ఇవి మెయిన్ వర్బ్కి. కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అండ్ దీన్ని మెయిన్ వర్బ్ అంటాం. మెయిన్ వర్బ్ అంటే యాక్షన్ని ఇండికేట్ చేస్తుంది సెంటెన్స్లో. సో ఇక్కడ మనకు ఒక విషయం అర్థమైంది, వర్బ్ అనేది 2 టైప్స్ ఉంటుంది, హెల్పింగ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్ అనేది. సో ఇక్కడ ఇప్పుడు హెల్పింగ్ వర్బ్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. హెల్పింగ్ వర్బ్స్ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ చాలా ఇంపార్టెంట్.
ఈ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయడంలోనే మనం మిస్టేక్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తే ఏ టెన్స్ అవుతుంది, ఆ టెన్స్ ఏ సందర్భంలో యూజ్ చేస్తామో అనేది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్లో. కాబట్టి ఈ హెల్పింగ్ వర్బ్స్ గురించి కూడా తెలుసుకోవాలి. సో వర్బ్ అనేది 2 టైప్స్ ఇక్కడ మనకు అర్థమైనది. మెయిన్ వర్బ్ అంటే యాక్షన్ని ఇండికేట్ చేసేది. యాక్షన్ అంటే జరిగిన పని అంటే వాక్, టాక్, డ్రింక్, ఇవన్నీ టీచ్, స్పీక్, ఇవన్నీ జరిగిన పనిని తెలిపేవి మెయిన్ వర్బ్స్ అవుతాయి. తర్వాత హెల్పింగ్ వర్బ్ లేదా వీటినే ఆక్సిలరీ వర్బ్స్ అని కూడా అంటాం. హెల్పింగ్ వర్బ్స్ లేదా ఆక్సిలరీ వర్బ్స్ అని అంటాం. హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఇంగ్లీష్లో ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ ఈస్, యామ్, ఆర్, డూ, డస్, ఇవి ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. డిడ్ అనేది పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఈస్, యామ్, ఆర్ బీ ఫార్మ్ వర్బ్స్ అంటాం. డూ, డస్, డిడ్ డూ ఫార్మ్ వర్బ్స్ అంటాం. హ్యావ్ ఫార్మ్స్ ఉన్నాయి. హ్యావ్, హ్యాస్, హ్యాడ్ పర్ఫెక్ట్ టెన్సెస్లో యూజ్ చేస్తాం వీటిని. హ్యావ్, హ్యాస్, హ్యాడ్ పర్ఫెక్ట్ టెన్సెస్లో వీటిని యూజ్ చేస్తాం. హ్యావ్ ఫార్మ్స్ అంటాం వీటిని. బీ, బీన్, బీయింగ్, బీ, బీన్, బీయింగ్ వీటిని కూడా పర్ఫెక్ట్ టెన్సెస్లో కానీ టెన్సెస్లో హెల్పింగ్ వర్బ్స్గా యూజ్ చేస్తాము. హ్యావ్ బీన్ గోయింగ్, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ అంటాం. ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్, షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ అన్నప్పుడు హ్యాస్ తర్వాత హ్యావ్ తర్వాత బీన్ యూజ్ చేస్తాము. బీయింగ్ కూడా యూజ్ చేస్తాం మనం హెల్పింగ్ వర్బ్స్గా. అండ్ విల్, షల్, మే, క్యాన్ ఇవి ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేస్తాం. వీటికి V2 ఫార్మ్స్ ఉంటాయి. విల్కి V2 ఫార్మ్ వుడ్, షల్కి V2 ఫార్మ్ షుడ్, మేకి V2 ఫార్మ్ మైట్, క్యాన్కి V2 ఫార్మ్ కుడ్, తర్వాత మస్ట్, నీడ్ టు అనేది కూడా హెల్పింగ్ వర్బ్స్గా యూజ్ చేస్తాము. ఐ నీడ్ టు గో టు హాస్పిటల్ అన్నప్పుడు నీడ్ టు అనేది హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేస్తాం. డేర్ టు, డేర్ టు, ఆర్ టు అనేది కూడా మనం హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేస్తాం. సో ఇవి హెల్పింగ్ వర్బ్స్ ఇంగ్లీష్లో. ఈ హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేసి మనం సెంటెన్సెస్ని ఫామ్ చేస్తాం. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ హెల్పింగ్ వర్బ్స్ గుర్తుపెట్టుకుంటే, ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్ గుర్తుపెట్టుకుంటే వీటిని ఏ సెంటెన్స్లో కరెక్ట్గా ఎట్లా యూజ్ చేయాలి అనేది గుర్తుపెట్టుకుంటే ఇంగ్లీష్ మనకు యాక్యురేట్గా వచ్చినట్లే. ఈ హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేయడంలోనే మనం మిస్టేక్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇవి హెల్పింగ్ వర్బ్స్. సో వర్బ్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. మెయిన్ వర్బ్ అండ్ 2 టైప్స్ ఉన్నాయి వర్బ్స్లో, మెయిన్ వర్బ్ అండ్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్స్ ఈజ్, యామ్, ఆర్, డూ, డస్, డిడ్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, బీ, బీన్, బీయింగ్, విల్, షల్, మే, క్యాన్, వుడ్, షుడ్, మైట్, కుడ్, మస్ట్, నీడ్ టు, డే టు, ఆర్ టు. ఇవి హెల్పింగ్ వర్బ్స్, ఇంగ్లీష్లో ఉండే హెల్పింగ్ వర్బ్స్. సో ఈ వర్బ్స్లో ఉండే మెయిన్ వర్బ్ అండ్ హెల్పింగ్ వర్బ్ తెలుసుకున్న తర్వాత వర్బ్ గురించి తెలుసుకోవాలి అంటే మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది
వర్బ్కి కొన్ని ఫామ్స్ ఉంటాయి, వర్బ్కి ఫామ్స్ ఉంటాయి, రూపాలు అంటారు తెలుగులో. వర్బ్కి ఫామ్స్ ఉంటాయి. ఎన్ని ఫామ్స్ ఉంటాయి వర్బ్కి? ఇది కూడా మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. V1, V2 అండ్ V3. ఈ మూడే ఉన్నాయా, ఇంకా ఉన్నాయా అనేది ఒకసారి చూద్దాం. వర్బ్కి ఫామ్స్ ఉంటాయి. ప్రైమరీ ఫామ్ వచ్చేసి V1 కంటే ముందు ఇన్ఫినిటివ్ అంటాం. ఇన్ఫినిటివ్ ఈజ్ నథింగ్ బట్ 2 + V1 ఫామ్. 2 + V1 ఫామ్ని ఇన్ఫినిటివ్ అంటాం. 2 + V1 ఫామ్. సో 2 + V1 ఫామ్ని మనము ఇన్ఫినిటివ్ అంటాం. తర్వాత ప్రెజెంట్ ఫామ్. ప్రెజెంట్ ఫామ్ దీన్ని V1 అన్నాము. పాస్ట్ ఫామ్ దీన్ని V2 అన్నాము. పాస్ట్ పార్టిసిపల్ దీన్ని V4 అన్నాము, V3 అన్నాము. ప్రెజెంట్ పార్టిసిపల్ ప్రెజెంట్ పార్టిసిపల్ దీన్ని V4 అంటాం. V4 అంటాం. ఇవి కాకుండా వర్బ్ ఫామ్స్లో ఇంకొకటి ఉంది, హ్యావింగ్ ప్లస్ V3 ఫామ్. దీని యూసేజ్ మళ్ళీ తర్వాత మనము గ్రామర్లో కొంచెం డీప్గా వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. హ్యావింగ్ ప్లస్ V3 ఫామ్. హ్యావింగ్ ప్లస్ V3 ఫామ్. హ్యావింగ్ సీన్ ద పోలీస్ ద థీఫ్ ran away. ఇట్లా రాయొచ్చు సెంటెన్స్లో మనం హ్యావింగ్ ప్లస్ V3 ఫామ్. సో ఇది సెంటెన్స్లో ఎట్లా యూజ్ చేస్తాం? సింపుల్ సెంటెన్సెస్ని ఫామ్ చేయడానికి, ఫ్రేజెస్ని ఫామ్ చేయడానికి హ్యావింగ్ ప్లస్ V3 ఫామ్ని యూజ్ చేస్తాము. దాని యూసేజ్ తర్వాత సెంటెన్సెస్లోకి, గ్రామర్లోకి ఇంకా డీప్గా వెళ్ళినప్పుడు దాని గురించి కూడా తెలుసుకుందాము. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఈ 5 ఫామ్స్ మెయిన్గా: ఇన్ఫినిటివ్, ప్రెజెంట్ టెన్స్ ఫామ్, పాస్ట్ టెన్స్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ అండ్ ప్రెజెంట్ పార్టిసిపల్. ప్రెజెంట్ పార్టిసిపల్ ఈజ్ నథింగ్ బట్ ఇంగ్ ఫామ్, ing. V1 ప్లస్ ఇంగ్ ఫామ్. వర్బ్కి ఇంగ్ ఫామ్ని ప్రెజెంట్ పార్టిసిపల్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ గో. V2 ఫామ్, గోకి V2 ఫామ్ వెంట్. గోకి V3 ఫామ్ గాన్. ఇంగ్ ఫామ్ ఏమవుతుంది? గోయింగ్. ఇన్ఫినిటివ్ ఏమవుతుంది? టు గో. ఐ వాంట్ టు గో టు టెంపుల్, ఐ వాంట్ టు గో టు మూవీ అన్నప్పుడు టు గో అనేది ఇన్ఫినిటివ్ అవుతుంది. వాంట్ అనేది వర్బ్ V1 ఫామ్ అవుతుంది. ఐ వాంట్ టు గో టు మూవీ అన్నప్పుడు వాంట్ అనేది V1 ఫామ్ అయితే టు గో అనేది ఏమవుతుంది? ఇన్ఫినిటివ్ అవుతుంది. అక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. వాంట్ అనేది V1 ఫామ్ వచ్చింది, మళ్ళీ గో V1 ఫామ్ రెండోసార్లు వచ్చింది అని కాదు. టు గో అనేది ఇన్ఫినిటివ్ అవుతుంది. సో ఇక్కడ ఇట్లా 5 ఫామ్స్ ఉంటాయి. ప్రతి వర్బ్కి 5 ఫామ్స్ ఉంటాయి. గోకి 5 ఫామ్స్ ఏంటి అంటే టు గో, గో, వెంట్, గాన్ అండ్ గోయింగ్. ఇక్కడ ఈ వర్బ్ని గమనించండి. గో, వెంట్, గాన్, ఈ 3 ఫామ్స్ని గమనిద్దాం. గో, వెంట్, గాన్ అన్నప్పుడు 3 డిఫరెంట్గా ఉన్నాయి. కొన్నిట్లో 2 సేమ్ ఉంటాయి. ఆస్క్ ఫర్ ఎగ్జాంపుల్, ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్. ఇక్కడ V2, V3 సేమ్ ఉన్నాయి. ఇంగ్ ఫామ్ ఆస్కింగ్, టు ఆస్క్. సో ఈ సెంటెన్స్లో V2, V3 సేమ్ ఉన్నాయి. కొన్ని సెంటెన్సెస్లో
V1 V3 సేమ్ ఉంటాయి. కమ్, కేమ్, కమ్కి V2 ఫామ్ ఏంటి? కేమ్. V3 ఫామ్ కమ్మే. కమ్కి V3 ఫామ్ కూడా కమ్మే. కమ్, కేమ్, కమ్. రన్, ర్యాన్, రన్. కమింగ్ అనేది ఇంగ్ ఫామ్ అయితే ఇన్ఫినిటివ్ టు కమ్. సో ఈ సెంటెన్స్లో V1 V3 సేమ్ ఉన్నాయి. కొన్ని సెంటెన్సెస్లో 3 సేమ్ ఉంటాయి. పుట్, V2 ఫామ్ పుట్, V3 ఫామ్ ఆల్సో పుట్. ఇంగ్ ఫామ్ పుట్టింగ్, టు పుట్ అనేది ఇన్ఫినిటివ్ అవుతుంది. సో పుట్, పుట్, పుట్ 3 సేమ్. కొన్నిట్లో 3 స్పెల్లింగ్ సేమ్ బట్ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ ఉంటుంది. రీడ్, రెడ్, రెడ్. V2 V3 ఫామ్లో స్పెల్లింగ్ సేమ్ రాస్తాం, READ రాస్తాం, కానీ V2 ఫామ్లో యూజ్ చేస్తే రెడ్ అనాలి. V3 ఫామ్లో కూడా రెడ్ అనాలి. రీడింగ్, టు రీడ్ అనేవి రీడింగ్ అంటే ప్రెజెంట్ పార్టిసిపల్ అవుతుంది. టు రీడ్ అనేది ఇన్ఫినిటివ్ అవుతుంది. సో ఇట్లా వర్బ్కి ఫామ్స్ ఉంటాయి, 5 ఫామ్స్. ఈ 5 మోడల్స్ రాశాను నేను ఇక్కడ. 5 మోడల్స్ గమనించండి. దీంట్లో 3 డిఫరెంట్గా ఉన్నాయి. 3 డిఫరెంట్గా ఉంటే వీటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం 3 డిఫరెంట్గా ఉంటాయి. ఎనీ 2 సేమ్గా ఉంటే వాటిని రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఎనీ 2 అంటే ఆస్క్డ్, ఆస్క్డ్, V2 V3 సేమ్. ఇక్కడ కమ్, కేమ్, కమ్ అంటే V1 V3 సేమ్. ఇక్కడ ఇవి 3 సేమ్. లాస్ట్లో 3 సేమ్ బట్ స్పెల్లింగ్ డిఫరెంట్. వీటిని రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఇర్రెగ్యులర్ వర్బ్స్ అండ్ రెగ్యులర్ వర్బ్స్ అని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వర్బ్ ఫామ్స్లోనే ఈ 5 వర్బ్ ఫామ్స్లో మళ్ళీ ఈ 5లో 2 టైప్స్గా 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. వీటిని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఫెనైట్ వర్బ్స్ అండ్ నాన్ ఫెనైట్ వర్బ్స్. ఇవి తెలియకుండా మీరు టెన్సెస్ని డీల్ చేయలేరు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ని డీల్ చేయలేరు. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ లేదా సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ కానీ ఇవి డీల్ చేయడం కష్టము. ఫెనైట్ వర్బ్స్ అంటే ఏంటి, నాన్ ఫెనైట్ వర్బ్స్ అంటే ఏంటి అనేది తెలిసిండాలి. ఇవి తెలుసుకోవడానికి మనము ఒక్కసారి టెన్సెస్ తర్వాత మనం డీటెయిల్గా చెప్పుకుందాము. కానీ 12 టెన్సెస్ ఆర్ 3: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ఈచ్ టెన్స్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 4 కేటగిరీస్. అంటే మనకు ఎన్ని టెన్సెస్ ఉన్నాయి? టోటల్గా 12 టెన్సెస్ ఉన్నాయి. ఈ 12 టెన్సెస్లో సెంటెన్సెస్ ఎలా ఫామ్ అవుతాయి అనేది ఒక్కసారి సింపుల్గా ఒక చిన్న సెంటెన్స్ తీసుకొని మనం ఫామ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ డూ ఇట్ అనేది ఒక సెంటెన్స్ తీసుకుందాం. ఐ డూ ఇట్. ప్రెజెంట్ కంటిన్యూస్ ఏమవుతుంది? ఐ ఆమ్ డూయింగ్ ఇట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఏమవుతుంది? ఐ హ్యావ్ డన్ ఇట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్. ఇది ప్రెజెంట్ టెన్స్. పాస్ట్ టెన్స్ ఐ డిడ్ ఇట్. పాస్ట్ కంటిన్యూస్ ఐ వాస్ డూయింగ్ ఇట్. పాస్ట్ పర్ఫెక్ట్ ఐ హ్యాడ్ డన్ ఇట్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ ఇట్. ఇది పాస్ట్ టెన్స్లో 4 కేటగిరీస్. ఫ్యూచర్ టెన్స్ ఐ విల్ do it. Future continuous I will be doing it. Future perfect tense
I will have done it. Future perfect continuous tense. I will have been doing it. ఇక్కడ ఒక చిన్న సెంటెన్స్ తీసుకొని నేను 12 టెన్సెస్ రాశాను. ఈ 12 టెన్సెస్లో ఇక్కడ ఉండే వర్బ్ ఫామ్స్ ఎగ్జాంపుల్గా ఒక వర్బ్ ఫామ్స్ని గమనించండి. V1, V2, V3, V4 వీటిలో ఇక్కడ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ లేకుండా డైరెక్ట్గా యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్స్ ఏమున్నాయి, డైరెక్ట్గా యూజ్ చేసే వర్బ్ ఫామ్స్ ఏమున్నాయో ఒకసారి చూడండి. హెల్పింగ్ వర్బ్ లేకుండా అన్నప్పుడు హెల్పింగ్ వర్బ్ ఎక్కడెక్కడ ఉంది? ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో హ్యావ్ బీన్ ఉంది, ప్రజెంట్ కంటిన్యూస్లో యామ్ ఉంది, పాస్ట్ కంటిన్యూస్లో వాజ్ ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ హ్యాడ్ బీన్. ఫ్యూచర్ టెన్స్లో ప్రతి దాంట్లో విల్ 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 ఉంది. హెల్పింగ్ వర్బ్ లేకుండా మనం యూజ్ చేసే సెంటెన్సెస్ 2 మాత్రమే ఉన్నాయి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో V1 ఫామ్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ V1 ఫామ్ని డైరెక్ట్గా యూజ్ చేసాం హెల్పింగ్ వర్బ్ లేకుండా. సింపుల్ పాస్ట్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ కూడా హెల్పింగ్ వర్బ్ లేకుండా V2 డైరెక్ట్గా యూజ్ చేసాము. అంటే ఈ 2 యూజ్ చేయడానికి V1 అండ్ V2 యూజ్ చేయడానికి మనకు హెల్పింగ్ వర్బ్ అవసరం లేదు. హెల్పింగ్ వర్బ్ అవసరం లేకుండానే ఇవి ఎగ్జిస్ట్ అవుతాయి, కంప్లీట్ మీనింగ్ ఇస్తాయి. కాబట్టి ఈ 2 వర్బ్ ఫామ్స్ని V1 అండ్ V2 ఈ 2 వర్బ్ ఫామ్స్ని కలిపి ఫినైట్ వర్బ్స్ అంటాం. ఫినైట్ వర్బ్స్ అంటాం లేదా కంప్లీట్ వర్బ్స్ అంటాం. రిమైనింగ్ వాటిని V3, V4 అండ్ ఇన్ఫినిటివ్ వీటిని నాన్ ఫినైట్ వర్బ్స్ అంటాం. నాన్ ఫినైట్ వర్బ్స్ అంటాం వీటిని. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం. ఫినైట్ వర్బ్స్ అంటే ఏంటి, నాన్ ఫినైట్ వర్బ్స్ అంటే ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫినైట్ వర్బ్స్ అంటే సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ లేకుండా డైరెక్ట్గా యూజ్ చేయగలిగేవి. నాన్ ఫినైట్ వర్బ్స్ అంటే హెల్పింగ్ వర్బ్ లేకుండా వాటిని డైరెక్ట్గా యూజ్ చేయలేము. యూజ్ చేస్తే ఒకవేళ అవి కంప్లీట్ మీనింగ్ ఇవ్వవు. కంప్లీట్ మీనింగ్ ఇవ్వాలి అంటే ఇవి హెల్పింగ్ వర్బ్తో మాత్రమే యూజ్ చేస్తాం. సో ఇవి వర్బ్ ఫామ్స్. వర్బ్ ఫామ్స్ 5 వర్బ్ ఫామ్స్ని మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం, ఫినైట్ వర్బ్స్ అండ్ నాన్ ఫినైట్ వర్బ్స్. ఇవి గుర్తుపెట్టుకోవాలి వర్బ్ గురించి మనం. సో ఇప్పుడు మనము సెంటెన్స్లో సబ్జెక్ట్ అంటే ఏంటి తెలుసుకున్నాం, వర్బ్ అంటే ఏంటి తెలుసుకున్నాం. దాని తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ గురించి మనము ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆబ్జెక్ట్ గురించి ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సెంటెన్స్లో ఆబ్జెక్ట్ 2 టైప్స్ ఉంటుంది. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ 2 టైప్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ షీ గేవ్ మీ ఎ గిఫ్ట్ అన్నప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ చూడండి, షీ సబ్జెక్ట్, వర్బ్ V2 ఫామ్ గేవ్. ఆబ్జెక్ట్ అన్నప్పుడు మీ ఆబ్జెక్టే అవుతుంది, గిఫ్ట్ కూడా ఆబ్జెక్టే అవుతుంది. ఆబ్జెక్ట్ అంటే రిసీవర్ ఆఫ్ ది యాక్షన్. ఈ సెంటెన్స్లో యాక్షన్ని రిసీవ్ చేసుకుంటున్నది గిఫ్ట్ అండ్ మీ 2 ఉన్నాయి. దీంట్లో ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాము, ఒకటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏ సెంటెన్స్ అయితే మనకు కంప్లీట్ మీనింగ్ ఇస్తుందో దాన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం. ఏ ఆబ్జెక్ట్ అయితే మనకు కంప్లీట్ మీనింగ్ ఇస్తుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటెన్స్లో ఎ గిఫ్ట్ అనేది తీసేసామనుకో, షీ గేవ్ మీ, కంప్లీట్ మీనింగ్ రాదు, ఏమి ఇచ్చింది అనేది క్వశ్చన్ మార్క్ మిగిలిపోతుంది. అదే మీ తీసేసినా కూడా షీ గేవ్ ఎ గిఫ్ట్, ఎవరికో గిఫ్ట్ ఇచ్చింది అనేది మనం ఊహించుకోవచ్చు, కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. కాబట్టి ఇక్కడ కంప్లీట్ మీనింగ్ ఇచ్చే ఆబ్జెక్ట్ గిఫ్ట్, కాబట్టి దీన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మీ, ఇది తీసేసినా కూడా కంప్లీట్ మీనింగ్ వస్తుంది. సో ఆబ్జెక్ట్ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 2, డైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఎందుకంటే ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు మనం ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ఏ గిఫ్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు ఏ గిఫ్ట్తో సెంటెన్స్ స్టార్ట్ చేస్తామంటే ఏ గిఫ్ట్ వాస్ గివెన్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్కి టు యాడ్ అవుతుంది, టు మీ బై హర్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవడానికి మనం ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది తెలుసుకోవాలి, టు మీ యాడ్ చేస్తాం. సో ఇది సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ గురించి. మనం నెక్స్ట్ క్లాస్లో సెంటెన్సెస్ని టెన్సెస్లో ఎలా ఫామ్ చేయాలి అనేది నేర్చుకుందాం. ఈరోజుకి క్లాస్ అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.